హాయ్ అండి. సో ఇప్పుడు మనం గడియారాల్లో నెక్స్ట్ వీడియో వచ్చి మనకి ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ ట్రూ టైం ఆర్ కరెక్ట్ టైం అండి. నిజ సమయం లేదా సరైన సమయం కనుగొనడం మీద ఇక్కడ మనం చేస్తున్నాం నెక్స్ట్ వీడియో. ఇక్కడ ఈ మోడల్లో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, ఎలా సాల్వ్ చేయాలని చెప్పి నేను కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్ జనరల్గా మనకి గెయిన్స్ మీద కూడా ఇక్కడ మనకి ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉందండి. 2 గడియారాలు ఇచ్చేసి ఆ 2 గడియారాల మధ్య సమయ వ్యత్యాసం ఎంత టైం గెయిన్ అవుద్ది, ఏ టైం చూపిస్తుందని చెప్పి అడుగుతూ ఉంటాడు, లేదా కరెక్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక వాల్ క్లాక్ ఉందండి. ఆ వాల్ క్లాక్ని మార్నింగ్ 8 AM అప్పుడు ఒక అతను అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే ఒక 2 minutes స్లోగా చూపిస్తుంది. అయితే మళ్ళీ వెళ్ళి పడుకుండిపోయాడు అనుకుందాం. లెట్ us assume అతను మధ్యాహ్నం 2 PM అప్పుడు అబ్జర్వ్ చేశారండి. అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఉందంటే ఒక 2 minutes ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఇక్కడేమో 2 minutes స్లో, అక్కడ 2 minutes ఫాస్ట్గా నడుస్తుంది. అయితే వెన్ డిడ్ ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం అంటే ఈ మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ స్లో అక్కడ ఫాస్ట్ వెళ్ళిందంటే ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆ యొక్క గడియారం అనేది సరైన సమయం చూపిస్తుంది, కరెక్ట్ టైం చూపిస్తుంది. ఆ కరెక్ట్ టైం ఎప్పుడు చూపిస్తుందో అడుగుతూ ఉన్నాడు. ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు 2 minutes స్లో 2 minutes ఫాస్ట్ అంటే డిఫరెన్స్ విల్ బి 2 + 2 ఎంత అంటే 4 minutes చెప్పాలి. ఇక్కడ 8 AM నుంచి 2 PM వరకు సేమ్ డే కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ గ్యాప్ తీసుకోవాలి. చూడండి 2 + 2 ఎంత అంటే మనం 4 minutes లాసెస్ ఆర్ గెయిన్స్ అనేది ఇక్కడ 8 నుంచి 2 వరకు టోటల్గా 6 అవర్స్గా మనం ఇక్కడ తీసుకుంటాం. 4 minutes లూజెస్ ఆర్ గెయిన్స్ అనేది 6 అవర్స్లో జరిగితే ఫస్ట్ మనం ఈ నెంబర్కే కనుక్కుంటాం కనుక 2 minutesకి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి. 4 minutesకి 6 hours అయితే 2 minutesకి ఎంత అన్నప్పుడు సింపుల్గా 3 hours అనేది చెప్పాలి. కనుక ఇక్కడ 8 AMకి మనం ఎంత కలిపితే కరెక్ట్ టైం వస్తుందంటే దెన్ అవర్ ఆన్సర్ విల్ బి ద కరెక్ట్ టైం. ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం విల్ బి ఎట్ 8 AMకి వచ్చినటువంటి 3 hours మనం యాడ్ చేయాలి. వచ్చినటువంటి 3 hours యాడ్ చేసామనుకోండి 8 + 3 ఎంత అంటే 11 AM. ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం ఆర్ ట్రూ టైం ఎట్ 11 AM అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ఒకసారేమో స్లో, ఒకసారి ఫాస్ట్గా వెళ్ళిందంటే మధ్యలో ఎక్కడో ఒక చోట మనం వాచ్ సరైన సమయం చూపించిన తర్వాత ఫాస్ట్గా వెళ్తుంది కనుక ఆ యొక్క సరైన సమయం చూపించే సమయం ఎంత అని చెప్పి మనకి అడుగుతూ ఉన్నాడండి. మరి ఇప్పుడు చూద్దాం ప్రశ్న ఎలా ఇచ్చాడు, ఎలా ఆన్సర్ చేయాలనేది ఒక్కసారి మనం ఇక్కడ చూడటానికి ప్రయత్నిద్దామండి. చూడండి, ఏకరీతిగా అదనపు సమయం పొందేటటువంటి ఒక గడియారం 8 AM సమయం అప్పుడు 1 నిమిషం తక్కువగా చూసేస్తుంది. 1 నిమిషం తక్కువ అంటే 1 minute స్లో అండి. ఎప్పుడు ఇది మార్నింగ్ 8 AM. అదే రోజు 6 PM సమయం అప్పుడు 1 నిమిషం అదనంగా చూసేస్తుందంట. అదే రోజు 6 PMకి. అయితే ఆ రోజుల్లో ఏ సమయం నందు ఆ యొక్క గడియారం సరైన సమయాన్ని సూచిస్తుంది? A watch which gains uniformly was observed to be 1 minute slow at 8 AM. ఓకేనా సార్? 1 minute slow at 8 AM on a day. At 6 PM on the same day it was 1 minute fast అంటున్నాడు. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే 2 గడియారాలని కంపేర్ చేస్తున్నాడండి. ఇక్కడ మనకి మార్నింగ్ 8 AM అప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక 1 minute స్లోగా చూపిస్తుందండి. దాన్ని మరలా ఏం చేశాడు అంటే ఈవినింగ్ 6 PM అప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఆ ఈవినింగ్ 6 PM అప్పుడు ఏమవుతుందంటే 1 నిమిషం అదనంగా అంటే 1 minute అనేది కొంచెం ఫాస్ట్గా చూపిస్తుంది. అయితే ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట ఆ వాచ్ సరైన సమయం చూపించి ముందుకెళ్తుంది కనుక ఆ యొక్క సరైన సమయం, ఆ ట్రూ టైం ఆర్ కరెక్ట్ టైం చూపించే ఆ యొక్క సమయం ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 8 AM నుంచి 6 PM వరకు ఎన్ని అవర్స్ గ్యాప్ అంటే సింపుల్గా 8 to 6 అన్నప్పుడు 10 hours గ్యాప్ చెప్పాలి. 8 to 12 noon 4 hours, అక్కడ నుంచి 6 hours అంటే టోటల్ గ్యాప్ విల్ బి 10 hours అండి. సింపుల్గా ఈ ట్రిక్ చెప్తాను చూడండి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ చేసే విధానం మనకి ఓవరాల్గా 10 hours వచ్చింది కదా. ఆ యొక్క 10 hoursలో మనకి ఇక్కడ 1 minute + 1 minute అంటే ఒకటి స్లో ఒకటి ఫాస్ట్గా ఉంటుంది కనుక 2 నెంబర్లు కలపండి. 1 + 1 ఎంత అంటే 2 minutes అండి. ఇక్కడ ఈ 2 minutes డిఫరెన్స్ అనేది ఎన్ని అవర్స్లో వస్తుందంటే 10 hoursలో వస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చిన నెంబర్కే క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన నెంబర్కే ఎడిషన్ చేస్తాం కనుక 1 minuteకి ఎంత అని కనుక్కుందాం అండి. 2 minutesకి 10 hours అయినప్పుడు 1 minuteకి ఎంత అన్నప్పుడు 1 × 10/2 అండి. ఇక్కడ డెఫినెట్గా మనకి 5 hours వస్తుంది. ఈ యొక్క 5 hours ఏదైతే వచ్చిందో దాన్ని మనం 8 AMకి యాడ్ చేయాలండి. దెన్ యువర్ ఆన్సర్. కరెక్ట్ టైం, ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం ఎట్ చూడండి 8 AMకి మనం ఇక్కడ 5 hours యాడ్ చేయాలి.
8 AM + 5 అవర్స్ ఎంత అన్నప్పుడు సింపుల్గా 1 PM అనేది సరైన సమయంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చండి. ఈ యొక్క వాచ్ అనేది సో కరెక్ట్ టైంని మనం 1 PMకి చూపిస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అండి. ఏకరీతిగా అదనపు సమయం పొందేటటువంటి ఒక గడియారం మంగళవారం 9 AM అప్పుడంట అండి. సో చూడండి ఇక్కడ, సో ట్యూస్డే 9 AM అప్పుడండి. సో ట్యూస్డే 9 AM అప్పుడు 6 నిమిషాలు తక్కువగా చూపిస్తుందంట. 6 నిమిషాలు తక్కువ అంటే సో 6 minutes స్లోగా చూపిస్తుందని చెప్తూ ఉన్నాడు. నా ఆ వెంటనే వచ్చే బుధవారం అంటే వెన్స్డే అండి, నెక్స్ట్ డేనే. సో వెంటనే వచ్చే బుధవారం వెన్స్డే రోజు మధ్యాహ్నం 12 గంటలంట, అంటే 12 noon టైం అండి. 12 noon టైం అప్పుడు సో 3 నిమిషాలు అదనంగా చూపిస్తుంది, అంటే సో 3 minutes ఫాస్ట్గా చూపిస్తుంది. అయితే ఆ గడియారం ఎప్పుడు సరైన సమయాన్ని చూపిస్తుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో కూడా చూడండి, ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ వాజ్ అబ్జర్వ్ టు బి సో 6 minutes స్లో at 9 AM ఆన్ ట్యూస్డే. అంతేగానండి, ట్యూస్డే 9 AM అప్పుడు 6 minutes స్లోగా చూపిస్తుంది అండ్ 3 minutes ఫాస్ట్ at 12 noon ఆన్ ద సబ్సీక్వెంట్ వెడ్నెస్డే. అంటే ఇక్కడ 3 minutes ఫాస్ట్ అనేది వెడ్నెస్డే 12 noon అప్పుడు చూపిస్తుందంట. వెన్ డిడ్ ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం అండి. సో వాచ్ ఎప్పుడు కరెక్ట్ టైం చూపిస్తుందో చెప్పమంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, 6 + 3 అండి, ఒకటి స్లో ఒకటి ఫాస్ట్ కనుక కలుపుతామండి. సో మొత్తానికి 9 minutes డిఫరెన్స్ అనేది ఎన్ని అవర్స్లోనే క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ అనేది చూడాలి. ట్యూస్డే 9 AM టు వెన్స్డే 9 AM 24 hours, 9 to 12 3 hours కనుక టోటల్ విల్ బి 27 hours తీసుకోవాలి. అంటే ఇక్కడ 9 minutes డిఫరెన్స్ 27 hours అయితే ఫస్ట్ దానికే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో 6 minutesకి ఎంత అన్న విషయాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో 6 × 27/9 అండి. సో 9/27లో 3 టైమ్ 6 3 జా ఎంత అన్నప్పుడు 18 hours అండి. కనుక ఈ యొక్క 18 hours మనం దేనికి యాడ్ చేయాలంటే ట్యూస్డే 9 AMకి యాడ్ చేయాలి. దెన్ ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైమ్ ఎట్ వాట్ టైమ్ సార్? సో మనం ట్యూస్డే 9 AM అంటే ఇక్కడ ట్యూస్డే 9 AMకి మనకు వచ్చినటువంటి 18 hours మనం యాడ్ చేయాలి. సో 9 + 18 ఎంత అంటే 27 hours అండి. అంటే ట్యూస్డే 27 hours అంటున్నాడు కాబట్టి ట్యూస్డే 27 hours అంటే ఇక్కడ ట్యూస్డేకి 24 hours యాడ్ చేస్తే వెన్స్డే వస్తుంది. దాని తర్వాత ఇంకా 3 hours మిగిలిద్దండి. అంటే సింపుల్గా 3 AM వెడ్నెస్డే అనేది సరైన సమాధానంగా ఇక్కడ తీసుకోవచ్చు. సో ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైమ్ ఎట్ 3 AM వెడ్నెస్డే అండి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ వన్ అండి. ఏకరీతిగా అదనపు సమయం పొందేటటువంటి ఒక గడియారం 12 మధ్యాహ్నం సోమవారం సమయం అప్పుడు 5 నిమిషాలు తక్కువగా చూపిస్తుంది. చూడండి, సో 12 afternoon అండి, సోమవారం అప్పుడు 5 నిమిషాలు తక్కువగా చూపిస్తుంది, అంటే 5 minutes స్లో. సింపుల్గా ఈ గడియారం మండే సో ఏమంటున్నాడు మధ్యాహ్నం 12 అండి. సో మండే 12 noon టైం అప్పుడు ఈ యొక్క గడియారం ఏంటంటే 5 నిమిషాలు తక్కువ, అంటే 5 minutes స్లోగా చూపిస్తుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అయితే మరలా దానిని పరిశీలిస్తే తర్వాత వెంటనే వచ్చే రోజు మంగళవారం 6 PM సమయం అప్పుడు 10 నిమిషాలు అదనంగా చూపిస్తుంది. మరి వెంటనే వచ్చేది ఏంటి? కమింగ్ డేనే అండి, ఫాలోయింగ్ డే కనుక సో దిస్ విల్ బి ట్యూస్డే. సో ట్యూస్డే ఎప్పుడండి? సో 6 PM. 6 PM అప్పుడు ఏమవుతుందంటే 10 minutes అదనం అండి. సో 10 minutes అదనం అంటే సో మనం 10 minutes ఫాస్ట్గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో చూడండి, ఈ మోడల్ క్వశ్చన్ని ఈ 2 నెంబర్లు కలపాలి. సో 5 + 10 ఎంత అంటే 15 minutes డిఫరెన్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ అవర్స్ గ్యాప్ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మండే 12 noon టు ట్యూస్డే 12 noon 24 hours, అక్కడ నుంచి 6 hours అంటే 30 hours గ్యాప్. అంటే గ్యాప్ విల్ బి 24 + 6 అండి, 30 hours గ్యాప్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ 5 + 10 15 minutes డిఫరెన్స్ అనేది ఎన్ని మినిట్స్ అంటే ఎన్ని అవర్స్లో జరుగుతుంది అంటే మనం ఇక్కడ 30 hours జరుగుతుంది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎప్పుడు కూడా మొదటి దానికండి. సో వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేస్తాం కనుక 15 minutesకి 30 hours అయితే సో 5 minutesకి ఎంత అది తెలుసుకోవాలండి. దాని అప్పుడు ఏమవుద్ది? 5 × 30 150/15 అండి. మరి ఇప్పుడు 150/15 వచ్చింది అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత అన్నప్పుడు సింపుల్గా 10 hours తీసుకోవాలి. మరి ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ 10 hours వచ్చిందో మనం మండే 12 noonకి 10 hours యాడ్ చేయాలి. కనుక ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మండే 12 noonకి మనం ఇక్కడ సో 10 hours అనే దాన్ని యాడ్ చేసుకుంటే సో 12 noonకి 10 hours యాడ్ చేస్తే సింపుల్గా మనం
10 PM మండే అనేది మనం సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. సో 10 PM సేమ్ డే, మండే మీన్స్ సేమ్ డే, సో 10 PM సేమ్ డే అంటే థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ ప్రశ్న అండి. 4వ ప్రశ్న. A watch which loses uniformly was observed to be 12 minutes fast at 4 AM on 6th of a month అండి. అంటే ఒక మంత్లో 6th డేట్ అండి. సో ఒక మంత్లో 6th డేట్ అంటే 6వ తారీఖున సో ఏమి ఇస్తున్నాడు ఇక్కడ 4 AM. 4 AMకి అది 12 minutes ఫాస్ట్ అంట. అంటే 4 AMకి అది ఒక 12 minutes ఫాస్ట్గా నడుస్తూ ఉందని చెప్పుకోవాలండి. అయితే ఇక్కడ మరలా ఏమని చెప్తున్నాడు అంటే సో ఇట్ షోడ్ 20 minutes లెస్ దాన్ ద కరెక్ట్ టైం. అంటే ఇక్కడ 20 minutes లెస్ అంటే ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ సో 20 నిమిషాలు అనేది తక్కువగా చూపిస్తుందని చెప్పుకోవాలి. అంటే 20 minutes స్లో అండి. సో 20 minutes స్లో అనేది ఎప్పుడు అంటే సో 10th డేట్, సో 10th డేట్ 6 PM అని చెప్తూ ఉన్నాడండి. అయితే వెన్ డిడ్ ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం? సో ఆన్సర్స్ 9:15 PM ఆన్ ద 7th of a month, 9:50 PM on 8th of a month, 9:20 PM on 9th of a month, 9:25 PM on 7th of a month అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 6th డేట్ 4 AM నుంచి 10th డేట్ అండి. ఎన్ని డేస్ గ్యాప్ వచ్చిందంటే 4 AM 10th డేట్ వరకు. సో 6 to 7 1 డే, 7 to 8, 8 to 9 అండ్ 9 to 10 అండి. అంటే 4 days గ్యాప్. సో 4 days గ్యాప్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 6 PM వరకు వెళ్ళాలండి. సో 4 నుంచి 12 noon వరకు 8 hours, అక్కడ నుంచి 6 అంటే 8 + 6 14 hours. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి గ్యాప్ ఎంత అంటే సో 4 days + 14 hours అండి. 4 days 14 hours అంటే 24 4 96, 96 + 4 ఎంత 14 ఎంత అంటే సో 110 hours గ్యాప్ అండి. కాబట్టి ఇక్కడ మనం 12 + 20 అండి 32. ఎందుకంటే ఒకటి ఫాస్ట్ ఒకటి స్లో ఉంది. సో 32 minutes డిఫరెన్స్ అనేది లూజ్ ఆర్ గెయిన్ అనేది ఇక్కడ 110 hours జరుగుతుంది. 110 hours జరుగుతూ ఉంది కనుక మనం ఎప్పుడు కూడా మొదటి నెంబర్కి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పానండి. సో 12 minutesకి ఎంత, 32 minutesకి 110 hours అంటే ఇక్కడ మనం 12 minutesకి ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అండి. చూడండి ఇక్కడ ఏమవుతుందో 12 × 110/32 అండి. సో 4 డెఫినెట్గా 8 times. సో 4 అనేది ఇక్కడ 3 times కనుక ఓవరాల్గా 330/8 అండి. సో 330/8 అన్నప్పుడు ఎన్ని అవర్స్ వస్తుందంటే 8 4s are 32. సో 8 1s are 1 అంటే ఇక్కడ 41 2/8 అండి. సో దట్ ఈజ్ 41 1/4 hours. మరి 1/4 hours అంటే 15 minutes అండి. కానీ ఇక్కడ 41 hours వచ్చింది. ఈ యొక్క 41 hours దేనికి కలపాలంటే 6th డేట్ 4 AMకి నేను 41 hours కలిపితే నాకు కరెక్ట్ టైం వస్తుందండి. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కరెక్ట్ టైం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 4 AM 6th డేట్ అండి. 4 AM 6వ తారీఖుకి మనం ఎంత కలపాలి అంటే 41 4 hours అండి. అంటే ఇక్కడ 41 1/4 hoursని మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 41 1/4 hours. సో 41 hoursలో ఒక 24 hours పక్కకి తీద్దామండి. అప్పుడు రిమైనింగ్ 17 కనుక 4 AM 6th డేట్కి మనం ఇక్కడ సో 7th డేట్ అవుద్దండి. ఒక 24 hours బయటికి తీద్దాం. 24 hours బయటికి తీస్తే ఇంకా అక్కడ ఎంత ఉంది అంటే 17 1/4 hours ఉందండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 17 1/4కి 4 AM అంటే 21 1/4 అంటే డెఫినెట్గా 21 1/4 అంటే రైల్వే టైం ప్రకారం సో 9:15 PM చెప్పొచ్చు అండి. ఏ డేట్ అన్నప్పుడు సో 7th డేట్ 9:15 PM ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం. సో 9:15 PM 7th of a month అన్నప్పుడు మన యొక్క ఆప్షన్ ఏమొస్తుంది అంటే చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. ఒక గడియారం 8 AMకు సరైన సమయాన్ని సూచిస్తుంది. అయితే ఆ గడియారం ఒక రోజుకు 10 నిమిషాలు లాభపడుతుందంట. ఒక రోజుకి 10 నిమిషాలు లాభపడుతుంది. అయితే అదే గడియారం ఆ తర్వాత రోజు 4 PM సమయం సూచించేటప్పుడు సో అసలు నిజ సమయం ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ ఒక క్లాక్ ఏమో 8 AM అండి. బట్ ఇది ఏమవుతుంది అంటే ఎవ్రీ 1 డేకి ఒక 10 minutes లాభపడుతుందంట. అంటే ఇక్కడ ఎవ్రీ 24 hoursకి ఇది ఒక 10 minutes అయితే గెయిన్ అవుతుందని చెప్పాలి. 10 minutes గెయిన్స్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే అదే గడియారం ఆ తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే అండి. సో ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే 4 PM అంటున్నాడు.
ఓకేనా. సో 4 PM సమయం సూచించినప్పుడు నిజ సమయం ఎంత చూడండి. ఏ క్లాక్ ఈజ్ సెట్ టు షో ద కరెక్ట్ టైమ్ at 8 AM. The clock gains 10 minutes in a day. What will be the approximate true time when the watch indicates 4 PM the next day అంట. ఒకసారి చూడండి, ఇదేమో 8 AM టుడే అండి. సో దట్ విల్ బి ద టుమారో 4 PM. సో 8 to 8 అంటే 24 అవర్స్, అక్కడి నుంచి ఒక 8 అవర్స్ గడవాలి. అంటే 24 + 8 ఎంత అంటే ద గ్యాప్ విల్ బి 32 అవర్స్ అండి. బట్ ఎవ్రీ 24 అవర్స్కి 10 మినిట్స్ గెయిన్ కనుక ఇక్కడ 32 అవర్స్లో అది ఎంత గెయిన్ అవుతుందో చెప్దామండి. ఇప్పుడు ఎంత గెయిన్ అవుతుంది అన్నప్పుడు 32 × 10 అండి. 32 × 10 / 24. సో 8 ఇక్కడ 3 టైమ్స్, 8 4 టైమ్స్, సో 40/3 అండి. సో 40/3 అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా ఎంత చెప్పొచ్చు అంటే 3 13 టైమ్స్ 39 1/3 అంటే 13 1/3 మినిట్స్ అనేది. సో ఓవరాల్గా 24 అవర్స్కి 10 మినిట్స్ అయితే 32 అవర్స్లో 13 1/3 మినిట్స్ అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు కనుక 13 నిమిషాలుగా తీసుకుందాం. ఈ యొక్క 13 నిమిషాలు ఏమవుతుంది అంటే గెయిన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? సో వెన్ ద వాచ్ ఇండికేట్స్ 4 PM ద నెక్స్ట్ డే, అసలు 4 PM అప్పుడు అండి, కానీ ఇక్కడ ఏమవుతుంది గెయిన్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడండి క్వశ్చన్ ఏంటి, ఏ క్లాక్ ఈజ్ సెట్ టు షో ద కరెక్ట్ టైమ్ at 8 AM. The clock gains 10 minutes in a day. What will be the approximate true time when the watch indicates 4 PM? ఇది గెయిన్ అవ్వడం వల్ల 4 PM చూపిస్తుందండి. కాబట్టి ఇక్కడ మనం అసలు టైం ఎంత అన్నప్పుడు 4 PMలోంచి ఆ గెయిన్ అయిన 13 మినిట్స్ మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 4 PMలో 13 మినిట్స్ పోతే ఏమవుతుందంటే 3 hours 47 మినిట్స్ అండి. ఓకే, 3 hours 47 PM అనేది సరైన సమయంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 3:47 PM కరెక్ట్ టైం అండి. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోడ మీద ఉన్నటువంటి 2 గడియారాల్లో సమయం 8 AM అవుతుందంట. సో గోడ మీద 2 గడియారాలు ఉన్నాయంటే అండి, ఇక్కడ 1వ గడియారం 8 AM అవుతుంది. సో 2వ గడియారంలో కూడా 8 AM టైం అవుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ గడియారం అండి, ఇది సెకండ్ క్లాక్. నౌ ఒక గడియారం గంటకు 2 నిమిషాలు కోల్పోతుంటే మరొక గడియారం గంటకు 1 నిమిషం అదనంగా పొందుతుంది. అంటే ఇక్కడ సో కోల్పోవడం అంటే లాస్ అవ్వడం అండి. ఇది ఎవ్రీ 1 అవర్కి ఏమవుతుంది అంటే ఎవ్రీ 1 అవర్కి ఒక 2 మినిట్స్ లాస్ అవుతుందంట. 2 మినిట్స్ లాస్ అవుతుంది. అయితే మరొక గడియారం 1 నిమిషం అదనంగా పొందుతుందంట. ఎవ్రీ 1 అవర్కి ఇది 1 అవర్కి 1 నిమిషం అదనంగా పొందుతుంది. అంటే 1 మినిట్ గెయిన్స్ అవుతుందండి. గెయిన్స్ అవుతుంది ఎప్పుడు? ఎవ్రీ 1 అవర్. అయితే మధ్యాహ్నం 12 గంటలు అంట. మరి ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అన్నప్పుడు ఇది 12 noon, ఇది 12 noon అండి. 1 అవర్కి 2 మినిట్స్ లాస్ అంటే మరి ఇక్కడ 12 noon అంటున్నాడు కనుక ఇక్కడ 8 to 12 4 అవర్స్ అండి. మరి 4 అవర్స్కి ఎన్ని మినిట్స్ లాస్? 1 అవర్కి 2 మినిట్స్ లాస్ అంటే 4 అవర్స్కి 8 మినిట్స్ లాస్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే అండి. సో ఇది 12 noon అని చెప్తున్నాడు కనుక 8 to 12 4 అవర్స్ అండి. 1 minute గెయిన్ అంటే 4 అవర్స్లో ఎంత అంటే 4 minute గెయిన్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ 2 గడియారం మధ్య సమయ తేడా ఎంత? ఇదేమో 8 minutes లాస్, ఇది 8 minutes గెయిన్ అంటే సో డెఫినెట్గా 8 + 4 చేయాలంటే ఒకటి లాస్ ఒకటి గెయిన్ అంటే ప్లస్ చేయాలి కనుక సో 8 + 4 విల్ బి సో సమయ వ్యత్యాసం ఎంత అంటే 12 minutes సమయ వ్యత్యాసంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. ఆన్సర్ విల్ బి 12 minutes. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ అండి. There are 2 clocks on a wall, both set to show the correct time at 12 noon. Both clocks gains 1 minute and 2 minutes respectively in an hour. Right sir. 2 clocks ఉన్నాయంటే ఇక్కడ రెండింటిని కూడా 12 noonకి సెట్ చేశారు. రెండింటిని మనకి 12 noonకి సెట్ చేశారంట. సో ఫస్ట్ క్లాక్ అనే వాల్ అండి, సెకండ్ క్లాక్ అనే వాల్ అండి. బోత్ ద క్లాక్ గెయిన్స్ 1 minute and 2 minutes respectively in an hour. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాక్ 1 అవర్కి 1 minute గెయిన్స్ అవుతుందని తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఇది ఎవ్రీ 1 అవర్కి ఏమవుతుంది అంటే సో 2 minutes గెయిన్ అవుతుందా లాస్ అవుతుందా చూడండి ఒకసారి. సో బోత్ ద క్లాక్ గెయిన్స్ 1 minute and 2 minutes రెస్పెక్టివ్లీ ఇన్ అవర్ అంటే రెండు కూడా గెయిన్స్ ఏనండి. ఇది కూడా గెయిన్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏమడిగినంటే ఇఫ్ ద క్లాక్ విచ్ గెయిన్స్ 1 minute in 1 hour షోస్ ద టైమ్ యాజ్ 8 minutes past 8 PM అంట ఆన్ ద సేమ్ డే. సో దెన్ వాట్ టైమ్ డస్ ద అదర్ వాచ్ షోస్? రైట్, ఇక్కడ చూడండి ఇది జనరల్గా 8 PM అండి. ఓకే,
1 అవర్కి 1 మినిట్ గెయిన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అవర్స్ గ్యాప్ కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ 8 అవర్స్ గ్యాప్ కనుక 1 అవర్కి 1 మినిట్ అంటే 8 అవర్స్లో మనకి ఇక్కడ జనరల్గా 8 మినిట్స్ గెయిన్ అవుతుంది, 8 మినిట్స్ గెయిన్ అవుతుంది. అయితే క్వశ్చన్ 8 మినిట్స్ గెయిన్ అవుతుంది కాబట్టి ఇది 8 PM చూపించాల్సింది 8:08 PM అని చూపిస్తుందంట. అయితే సో దెన్ వాట్ టైమ్ డస్ ద అదర్ వాచ్ షోస్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇది 1 అవర్కి 2 మినిట్స్ గెయిన్ అండి, 8 అవర్స్ కాబట్టి ఇక్కడ సో 8 అవర్స్లో ఏమవుతుందంటే సో 16 మినిట్స్ గెయిన్ అవుతుంది. సో 16 మినిట్స్ గెయిన్ అవుతుందంటే డెఫినెట్గా ఈ వాచ్ ఎంత టైం చూపిస్తుందంటే 8:16 PM చూపిస్తుంది. సో యువర్ ఆన్సర్ విల్ బి అదర్ క్లాక్ ఇండికేట్స్ ద టైమ్ యాజ్ 8:16 సాయంత్రంగా ఇక్కడ మనకి చూపిస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మరొక ప్రశ్న చూద్దామండి. ఇక్కడ దేర్ ఆర్ 2 clocks ఆన్ ఏ వాల్ బోత్ సెట్ టు షో ద కరెక్ట్ టైమ్ ఎట్ 5 PM. సో 2 clocks ఉన్నాయంట, రెండింటిని 5 PMకి సెట్ చేశారంట కరెక్ట్ టైంకి అని చెప్తున్నాయండి. బోత్ ద క్లాక్స్ సెట్ షో కరెక్ట్ టైమ్ ఎట్ 5 PM. ద క్లాక్స్ లూజెస్ 2 minutes and 3 minutes రెస్పెక్ట్లీ ఇన్ ఎన్ అవర్. ఓకే, ఒక ప్రతి గంటకి మొదటి క్లాక్ అయితే ఒక 2 minutes లాస్ అవుతుంది అంట. సో రెండవ క్లాక్ అయితే ఎవ్రీ 1 అవర్కి ఒక 3 minutes లూజ్ అవుతుంది. ఇది ఎవ్రీ 1 అవర్కి 2 minutes, ఇది ఎవ్రీ 1 అవర్కి సో 3 minutes లాసెస్ అవుతుంది. ఇఫ్ ద క్లాక్ విచ్ లాసెస్ 2 minutes in 1 hour షోస్ ద టైమ్ యాజ్ 9:50 PM. ఇది 9:50 PM చూపిస్తుంది లాస్ అవుతుంది కనుక. అంటే ఓవరాల్గా నియర్లీ 10 అవర్స్గా సో 5 అవర్స్ గ్యాప్ అండి. సో 1 అవర్కి 2 minutes అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 5 అవర్స్కి 10 minutes లాస్ అండి. సో 10 minutes లాస్ అవ్వడం వల్ల ఇది 10 PM చూపించాల్సింది 9:50 PM చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5 PM to 10 PM 5 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి, 10 PM చూపించాలి, కానీ ఇది లాస్ అవుతుంది కనుక 9:50 PM ఇది చూపిస్తుందంట. అయితే ఆన్ ద సేమ్ డే దెన్ వాట్ టైమ్ డస్ ద అదర్ క్లాక్ షోస్ అన్నాడు. ఇది 1 అవర్కి 3 minutes కనుక సో డెఫినెట్గా 5 అవర్స్ ఏనండి. 5 అవర్స్కి ఎంత అంటే 15 minutes లాసెస్. సో 15 minutes లాసెస్ అంటే ఈ గడియారం సమయం ఎంత చూపిస్తుంది అంటే 9:45 PM సమయం చూపిస్తుందని మాట్లాడుకోవాలండి. ఇక్కడ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ అండి, 9:45 PM ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాలి. సో మనం ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో సో ఈ యొక్క వీడియో ద్వారా నేను ఇక్కడ మీకు సో గడియారం సరైన సమయం లేదా ట్రూ టైం కనుక్కోవటం మీద మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయటం జరిగింది. సో ఇది మీకు సో ఎక్స్ప్లెనేషన్లో ఇది వీడియో 7 అండి. క్లాక్స్ అనే టాపిక్లో వీడియో 7గా ఇచ్చాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నేర్చుకొని ఈ యొక్క ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయడానికి మీరైతే ప్రయత్నించండి. సో నేను మరలా ఇంకా ఈ యొక్క టాపిక్లో చివరిలో మీకు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కనుక సో వాటిని కూడా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఫాలో అవడం ద్వారా మీకు క్లాక్స్ అనే టాపిక్ మీకు చాలా భయం పోతుందండి. చాలా ఈజీగా ఎటువంటి టఫెస్ట్ క్వశ్చన్ అయినా కానీ ఈజీగా మీరు ప్రాక్టీస్ అయితే చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.